మాటలు పరిచయ వాక్యాలు విని ఆయన ఏమన్నాడంటే, తెలుగు గురించి ఏమన్నాడంటే, ఈజ్ ఇట్ లాంగ్వేజ్ ఆర్ మ్యూజిక్ అని అంటారు. అంటే తెలుగు భాష. ఇది ఏమన్నా మాటలా, ఇది ఏమన్నా సంగీతమా, ఇది భాషనా, ఇది సంగీతమా? ఇస్ ఇట్ లాంగ్వేజ్ ఆర్ మ్యూజిక్? ఆ మాట రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నప్పుడు ఆ మాట బహుశా ఈ గాలిలో ఇంకా తిరుగుతా ఉంది. కాబట్టి నన్నయ్య గారు శ్రీమదాంధ్ర మహాభారతాన్ని ఈ మట్టి మీదనే ఆయన ప్రారంభం చేసి ఉంటాడని నేను భావిస్తున్నాను. ఆయన ప్రారంభం చేశాడు కనుకనే రవీంద్రనాథ్ ఠాగూర్ తెలుగు భాష గురించి ఇలా చేశాడు. ఈ అన్నిటికీ కూడా ఈ మట్టి యొక్క మహాత్మ్యం గొప్పది. అందుకే పిల్లలు చెప్పినట్టు, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా, నేలమ్మ 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 సాలేటి వానకి తుళ్ళింత, ఇంకా చాలు చాలుకు నువ్వు బాలెంత, నీళ్ళనే చనుబాలుగా గాలిని ఉయ్యాలగా, పక్కల్లో డొక్కల్లో రెక్కల్లో నువ్వు సక్కంగా మోసేవు మొక్కల్లో, పర్వముచ్చి చేను వంగి పైరు కాపు మేను పొంగి, పంట బిడ్డను రైతు బండి కెత్తినంక పగిలిపోతుందమ్మా నీ కన్న కడుపు ఇంక నేలమ్మా. వరి చేలు కోసిన తర్వాత మోపుడు గట్టి పక్కన పెడితే ఆ వరి మడి అలా నీళ్లు లేక పర్రెలు పోస్తుంది, పగుళ్ళు పోస్తుంది. అది ఏంటంటే, బిడ్డను కూతురు పెళ్లి చేసి మనం అత్తవారి చేతిలో పెట్టి పంపేటప్పుడు తల్లిదండ్రులు ఎట్లాగైతే అప్పగింతలమైన తల్లిదండ్రి నా కూతురు వెళ్ళిపోతుందని గుండె పగిలి ఏడుస్తారో, అట్లాగే ఈ నేల కూడా నా బిడ్డలు వెళ్ళిపోతున్నారని కన్నీళ్లు పెట్టిందని రాసిన పాటే నేలమ్మ నేలమ్మ. ఇది నేను సినిమాలోకి రాకన్నా ముందు రాసిన పాట. సినిమాలో రాకన్నా ముందు దాదాపు 2000 పాటలు, ప్రజల పాటలు, సామాజిక పాటలు ఎన్నో రాసి ఆ తర్వాత సినిమాలోకి వచ్చాను. నేను 30 సంవత్సరాలలో 2200 కాదు 2000 సినిమాల్లో 3000 పాటలు రాశాను. ఈ 30 సంవత్సరం ఇవాళ ఇవన్నీ పిల్లలకు ఎందుకు చెప్తామంటే, పిల్లల్ని కనడం ఒక ఎత్తు, పిల్లల్ని పెంచడం 100 ఎత్తులు. ఎందుకంటే మేము మా కాలంలో ఉండేటువంటి అదృష్టం ఇప్పటి పిల్లలకు లేదు. నేను 10th వచ్చిన తర్వాత నేను రేడియో చూశాను. కానీ ఇప్పుడు 6 నెలల పిల్లవాడికి కూడా సెల్లు చేతిలో పెట్టి తల్లి సీరియల్లు చూసేటువంటి రోజులు. బాధతో చప్పట్లు కొట్టాల్సిన పరిస్థితి. ఫీలింగ్ క్లాప్స్ ఇది, లేదా దీన్ని ఏమంటారు సార్ ఇంగ్లీష్లో, వరింగ్ ఆఫ్ క్లాప్స్ అంటారు, ఏమంటారు? చాలా బాధాకరమైన విషయం ఇది. ఎక్కడ మేము ఏడాది పిల్లోడికి సెల్ ఇచ్చేసి ఈమె సీరియల్ చూసుకుంటా ఉంటుంది, వాడేమో సెల్ లోపల ఇష్టం వచ్చినట్టు చూస్తూ ఉంటుంది. వెరీ బ్యాడ్. అంటే బుక్ కల్చర్ పోయి లుక్ కల్చర్ వచ్చింది. ఇది మనం కొంత బాధపడాల్సిన విషయం. ఎందుకంటే పిల్లలకు నేను చెప్పాలనుకుంటున్నాను, మీరు కూడా సెల్ అంటే అందరికి ఇష్టమే. సెల్ ఏమంటుందంట కదా, సెల్ ఏమంటుందంటే, పిల్లలు ఉంటారు కదా చదువుకునే పిల్లలు, తల్లులైన పిల్లలు, అంటే మా తల్లులు కూడా మా పిల్లలే కాబట్టి చెప్తున్నాను. వీళ్ళంటి వాళ్ళు కూడా సెల్లే చూస్తుంటారు. పోనీ మీరు పుస్తకాలు చదవరు, పుస్తకాలు చదవరు, సెల్లే చూస్తారు. రామాయణం చూసినా సెల్లులోనే చూస్తారు తప్ప పుస్తకాలు చదవరు. అంటే ఒక పుస్తకం అనేది వేరు అంటే ఇక్కడ నేను సపరేట్ అనే మీనింగ్ లో వాడుతున్నా. పుస్తకం అనేది వేరు, ద రూట్ అని చెప్తున్నా. పుస్తకం వేరు, సెల్ వేరు. సెల్ అనేది మామూలు, పుస్తకం వేరు. సెల్ ఏమంటుందట, స్టూడెంట్ చెప్తున్నా, సెల్ ఏమంటుందంటే, ఒక్కసారి తలకాయ వచ్చి నన్ను చూడు, ఒక్కసారి తలకాయ వచ్చి నన్ను చూడు, నీ జీవితంలో తలకాయ ఎత్తకుండా ఎప్పుడు తలకాయ
అది సెల్ చెప్పే మాట. పుస్తకం ఏమంటది? అలాగే ఒక్కసారి ఒక 10 పేజీలు నన్ను చదువు. ఢిల్లీలో మొన్న ఎగరేసిన ఎర్రకోట మీద ఎగిరేసినటువంటి 3 రంగుల జెండా లాగా నీ తల ఎప్పుడు పైకి వెళ్ళేటట్టు చూసుకుంటానంటున్న పుస్తకం. మా అమ్మ పెద్దగా చదువులని చెప్పాను కదా, కానీ మా అమ్మ మిషన్ కొడుతూ 5వ తరగతిలో మా అమ్మ మ్యాగజైన్ కోరికి రాసినటువంటి మదర్ అనే పుస్తకం తెలుగులో నా చేత నేను చదువుతా ఉంటే మా అమ్మ మిషన్ కొడుతూ విన్నది. నేను ధైర్యంగా చెప్తా, ఇప్పుడు సెల్లుల తల్లుల కంటే మా అమ్మ చాలా మంచి తల్లి అని నేను చెప్తున్నాను. మా అమ్మ చాలా బుక్స్ చదివినటువంటి తల్లి మా అమ్మ. ఆమె చదువుకోకున్నా చదువుల తల్లి అని అనిపిస్తాం. కాబట్టి ఏది చేయాలో ఏది చేయకూడదు అలాగే నేను సెల్లు తప్పట్లా, సెల్లులో జ్ఞానమే లేదా అని నేను అంటున్నా. కానీ ఏది చూడాలి, ఎప్పుడు ఇవ్వాలి పిల్లలకి, ఎప్పుడు పిల్లలకి ఇవ్వాలి, ఎన్ని నిమిషాలు ఇవ్వాలి, టైం ఇవ్వాలి, ఇదొక్కటి మీరు ఏర్పాటు చేసుకోగలిగితే పిల్లల్ని బాగా చూసుకో. పిల్లలు చూడండి వస్తున్నటువంటి అపారంగా వస్తున్న టెక్నాలజీని మనం ఆపేయడం ఎవరి తరం? అది తప్పు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేము, సెల్లులను దాచిపెట్టి విశ్వజ్ఞానం ఆపలేము. అది కూడా నేనే చెప్తాను, నేను అదే చెప్తాను. కానీ దానికి టైం. పిల్లలు ముఖ్యంగా 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ అవుతున్న పిల్లల టైంలో పిల్లలు ఏది ఎక్కువ చూస్తున్నారు అనే విషయాన్ని మీరు కనిపెట్టుకుంటారు.